మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుని అభివృద్ధిని సాధించుకుందామని కొల్చెరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చెరు మండల వ్యాప్తంగా కొంగోడు, నైన్ జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, వసురంతాండ, వెంకటపూర్ గ్రామాలలో నీలం మధుకు మద్దతుగా కొల్చెరు మండల కాంగ్రెస్ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను నెరవేర్చిందని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేయబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయలేని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్ మాట్లాడుతూ ఓవైపు ప్రజలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, 0 బిల్లులు అందుతున్నా మొన్న కొల్చెరంలోని కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉచిత కరెంట్ రావడం లేదనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్, శ్రీశైలం, అంజాగౌడ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీలం మధుముద్రాజు గారి నాయకత్వం, రాజరెడ్డి గారి నాయకత్వం జరుగుతుంది. దాని విషయంలో ఎలాంటి అనుమానాలకు పోవద్దని ఈ పత్రికా ముఖంగా యావత్ కొల్చెరు మండల ప్రజలకు, రైతులకు తెలియజేస్తున్నాము. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణ జీర్ణించుకోలేక వాళ్ళు 10 ఏళ్ల అధికారంలో ఉండి రుణమాఫీ మీద అమలు చేసే సోయలేదు, వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సోయలేదు. ఈ రోజు వాళ్ళు కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలని, రైతులను మభ్యపెడుతున్నారు. దయచేసి మాట ఇచ్చిన పార్టీ, మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఏదైతే మీరు 6 గ్యారెంటీలను నమ్మి మీరు ఓట్లేసి ఈ రోజు ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారో, అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 25 గ్యారెంటీస్ అని ఒక పథకం తెచ్చి యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దాని మీద ఎలాంటి అపోహలో పోవద్దు. ఆగస్టు 15 నాడు బరాబరిగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాడు ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ, అందులో మన స్థానిక సమస్యల పట్ల కూడా మేము అన్ని వివరాలు కూడా మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజరెడ్డి గారు మనం తెలియడం జరిగింది. అభివృద్ధితో పాటు సంక్షేమం వైపు కూడా మేము దృష్టి సారిస్తాం. కొల్చెరు మండలంలో ఇంతకు ముందు కంటే ఆధిక్యం ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అందరూ కూడా దయచేసి 1వ నంబర్ ఉన్న నీలం మధు బ్యాలెట్ పై చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే బీసీ బిడ్డ, వెనుకబడిన తరగతిలో బిడ్డకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎన్నడూ కూడా అవకాశం రాలేదు. మెదక్ పార్లమెంట్ 0 బిల్ ఇస్తలేరు అని చెప్పి ఎద్దేవా చేయడం మంచిది కాదు. ఇంతకు ముందు కూడా నీవు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు. నువ్వు కొల్చెరు మండలి చేసినప్పుడు కూడా మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి పథకాలే నువ్వు బీఆర్ఎస్లోకి వచ్చి మందిని నాశనం చేయడానికి వచ్చినావు. కానీ నీ స్వలాభం కోసం వచ్చినావు, ఇద్దరుల గురించి సేవ చేయడానికి రాలేవు. కాబట్టి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇంటింటా ప్రచారం చేసి వాళ్ళకు తెలుసు.